హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సార్. ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారు ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు సార్. ఇది కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్య ఒక వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆయన విష్ చేస్తారా చేయరా అని చెప్పేసి ఒక చర్చ ముందు నుంచే ఉంది. సో ఇందులో భాగంగా ఆయన విష్ చేశారు. అయితే చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అల్లు అర్జున్ గారు వెనక్కి తగ్గి మా మధ్య గొడవలు ఏం లేవు అని చెప్పేసి ఒక సంకేతాన్ని ఈ ట్వీట్ ద్వారా అందించేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన అభిమానులు వెనక్కి తగ్గితే వీళ్ళిద్దరి మధ్య గొడవ సమసిపోతుంది, క్లోజ్ అయిపోతుంది, ఒక పులి స్టాప్ పడిపోతుందని చెప్పేసి చాలామంది ఆశిస్తున్నారు సార్. మరి ట్వీట్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ గొడవకి పులి స్టాప్ అని అనుకోవచ్చా? మీరేం చెప్తారు సార్? నా గొడవ పులి స్టాప్ అని కాదండి. వాళ్ళు శత్రువులు అయినప్పుడు కూడా వాళ్ళకు మంచి సెలబ్రిటీ అయినప్పుడు, వాళ్ళ తాలూ బర్త్డే అయినప్పుడు వాళ్ళకి చెప్పుకుంటారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయినప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి అపోజిట్ పార్టీ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సంస్కారం ఉంటే చెప్తాడు. ఎందుకు రావయ్య అని ఇన్వైట్ చేశాడు కదా, ఆయన చెప్తాడు. అది చెప్పడంతో ఆయన ఒక మెట్టు ఎదుగుతాడు అన్నమాట ఒకటి. కానీ ఇక్కడ ట్వీట్లో పెట్టడం అనేది ఇది ఎవరైనా పెడతారు, ఎవరైనా చేస్తారు. ఎందుకంటే మామూలుగా ఒక సెలబ్రిటీ మనకు కుటుంబంతో సంబంధం లేదు, మెగా ఫ్యామిలీతో మేము కలిసే ఉన్నాం అనే పద్ధతిలో ఉండాలి. వి ఆల్ ఆర్ వన్ ఇన్ ది నేమ్ ఆఫ్ మెగా ఫ్యామిలీ అని ట్వీట్లు ఇది పెట్టాలి కదా. ఇప్పటికైతే మనందరం ఒకటే, మెగా ఫ్యామిలీ, మెగా మహావృక్షం కింద ఆ నీళ్ళలో బతుకుతున్నాం అనేది పెట్టి ఇలా ట్వీట్ చేస్తే ట్వీట్కి అర్థం ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్, మే షిరిడి సాయో, మే లార్డ్ వెంకటేశ్వర బ్లెస్ యూ అని చెప్పినట్టు ఇది ఎలాగవుతుంది? అది నేను అంటే శుభాకాంక్షల కింద నేను చూడను. ఏదో పెట్టలాగా పెట్టాడు అని చెప్పినట్టుగా ఉంటుంది కదా. మరి అలాగా మరి జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ పెట్టాడు వీళ్ళు గెలిచినప్పుడు. దాని పరిగణలో తీసుకో. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అంటే ఉద్వేగం నడుస్తుంది, ఇద్దరికి ఎటువంటి కోల్డ్ వార్ ప్రస్తుతం సస్టైన్ అయిపోయి ఉంది. ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట. అవును, ఇవన్నీ ఆలోచించుకున్నట్టయితే ఆ ట్వీట్ని పరిగణలో తీసుకోరు, ఎవరు తీసుకోరు. అందువల్ల ఇది కేవలం వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ కలవరండి. అంటే మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి కనుక ఇక్కడ ఏమో ఈయన ఆర్మీ అంటాడు, ఆయన సైన్యం అంటున్నాడు. ఆర్మీ సైన్యం వెనక్కి వెళ్తారు. వాళ్ళకి యుద్ధం వచ్చినప్పుడు ఆర్మీని సైన్యాన్ని అలర్ట్ చేస్తారు. వీళ్ళు 3 మాసాల ముందే అలర్ట్ చేశారు, ఇది నా ఆర్మీ, ఇది నా సైన్యం ఎప్పటి నుంచో ఉందనుకోండి. కనుక వీరిద్దరి మధ్య పొత్తులు అన్నవి జరుగుతాయనేది భ్రమపడమే తప్ప జరగడం మాత్రం కళ్ళండి. ఎందుకంటే అల్లు అర్జున్కి ఇండిపెండెంట్గా తనదొక ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేద్దామన్న ఆలోచన ఆయనకు ఉంది. చిరంజీవికి లేదు. కానీ చిరంజీవి ఏంటంటే కలిసి ఉంటే బలం, విడిపోతే బలహీనలు అయిపోతామనే ఆలోచనతో ఆయన ఉండొచ్చు. కానీ చిరంజీవికి ఉన్నది ఏంటంటే మన కుటుంబం, వీళ్ళందరూ నా చేతుల మీదకి పెరిగారు కదా అనేటువంటి ఒక చిన్న బాధ ఉంటుంది. అలాగని చిరంజీవికి రామ్ చరణ్కి చెప్పేటట్టు అవడు. ఎందుకంటే ఏ తండ్రి అయినా సరే తండ్రి పొజిషన్లో ఉండి బిడ్డ తనకంటే ఒక ఎదిగినప్పుడు బిడ్డకి ఎలా చెప్తాడు? అంటే బిడ్డకి చెప్పినట్టయితే రామ్ చరణ్ నువ్వు చాలా రాంగ్గా డెసిషన్స్ తీసుకుంటున్నావని హెచ్చరించినట్టు అవుద్ది. రామ్ చరణ్ అంతైనా కొడుకు కదా, ఆయన తీసుకున్న డెసిషన్స్ పాజిటివ్గా ఉంటేనే తండ్రికి ఆనందం. కానీ నీ డెసిషన్స్ తప్పని మాట చెప్పలేడు. ఎందుకంటే అల్లు స్టూడియో ప్రారంభంలోనూ అక్కడ చిరంజీవి ఒంటరిగా అయిపోయినట్టయితే ఆ స్టూడియోలోనే అది ఆ స్టేజ్ మీద నుంచి అడ్డంగా వెళ్ళి చిరంజీవి రెక్కపట్టుకొని లాక్కొని వచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. పోనీ అల్లు అర్జున్ ఏమైనా తగ్గాడంటే అప్పుడు కింద కూర్చున్నటువంటి వాళ్ళ అన్నయ్యని పిలిచి తన పక్కన నించోబెట్టుకున్నాడు. ఇటువంటి హాట్ ఇన్సిడెంట్స్ చాలా జరిగినప్పుడు వాళ్ళకి ఉండొద్దు. ఆయన ఎందుకంటే అల్లు ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు అనేటువంటి ఆలోచన గడిగా వాళ్ళకి చాలా స్టబ్బన్గా నాటుకుపోయింది అన్నమాట. అందువల్ల వీళ్ళిద్దరూ కలుస్తారని నేను అనుకోను. సరే, అంటే అల్లు ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు, ఫ్యాన్ వార్ క్రియేట్ అవ్వడం మనం చూస్తాం. అందుకే ఇప్పుడు రంగంలోకి మన అల్లు అరవింద్ గారు దిగి ఆ పవన్ కళ్యాణ్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దీనికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వాళ్ళు మాట సాగినప్పుడు ఎలా దిగుతారండి? చిరంజీవికి తన కొడుకు ఎంతో, మరి అల్లు అరవింద్కి కూడా తన కొడుకు అంతే కదా. ఇప్పుడు అరవింద్ ఏమో ఇక్కడ బన్నీ ఏదో తప్పు చేస్తున్నాడు, బన్నీ నిర్ణయాలు కరెక్ట్ కాదు, ఏంట్రా మనకి ఆర్మీ ఏమిట్రా, మన సినిమాలు చేసుకునే వాళ్ళకి ఆర్మీ ఏమిట్రా,
మన ప్రేక్షకులు చూసినట్టయితే మన బతుకులు బాగుంటాయి. ఈ సినిమా 2 సినిమాలు హిట్ అయితే నీ లైఫ్ బాగుంటుంది, 2 పుష్పాలు తగిలినట్టయితే. అలాగే ఇప్పుడు దువ్వాడు జగన్నాథం లాంటి సినిమాలు 2 తగిలాయి అనుకోండి, నిన్ను మర్చిపోతారు. ఇప్పుడు 2 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అనుకోండి. అంటే ఏమిటి, మీకు ఎప్పుడు కూడా జీవితం ఎవరికైనా ఏ రంగంలో ఉండాలి కానీ సరే సక్సెస్ వెంట నడిపించుకుంటుంది అన్నమాట. మీరు పిలవకపోయినా వెతుక్కుంటూ చేస్తారు, అర్థమైందా? అందువల్ల ఆ సక్సెస్ని మెయిన్గా వాళ్ళు అంటే క్రమంగా తీసుకోవాలి. కానీ ఉద్వేగాలు, ఎమోషన్స్ మాత్రం ఎక్కడ పనిచేయవు. ఎందుకు రేపు పొద్దున్న ఎంతవరకు వచ్చేసిందంటే ఈ 40 గ్రామాల్లో కూడా అల్లు అర్జున్ సినిమాని మేము ఆడనివ్వము అని చెప్పుకుంటున్నారు కదా. 40 గ్రాములు, ఇంకో 40 గ్రాములు అనుకోండి, అయిపోయింది సినిమా కదా. పౌసకు సినిమా ఖాళీ అయిపోయింది. బట్ అంత ప్రమాదకరమైనటువంటి వార్నింగులు రాకూడదు, వాటిని ఆహ్వానించకూడదు. సినిమాలు చూడి సినిమా ఆడడం అనేటువంటి ఆ మాట రాకూడదు. వీళ్ళు ఏమన్నా దానికి ఆపు చేయగలరా? ఆపు చేయలేరు. వాళ్ళు తెలుసు, వాళ్ళకి ఎలా ఆపాలో తెలుసు. అందువల్ల ఇవన్నీ ట్వీట్ పెట్టినంత మాత్రంలో వాళ్ళు తొలగిపోతాయని ఏమి లేదు. తొలగిపోవడానికి మార్గం ఏంటంటే మామూలుగా వెళ్ళి అర్జున్ మామయ్యతో ఉండి ఒక రోజు 2 రోజులు ఉండి అక్కడ ఆయన తాలూకు వర్క్ని ప్రశంసించడం, వాడు సాధించిన ప్రోగ్రెస్ని ప్రశంసించడంతో పాటు అనవసరంగా తొందరపడ్డాను, దానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటే అయిపోయింది. ఎలాగ తనకంటే పెద్దవాడు, ఈ స్టేజ్లో ఉన్నవాడు, ఆయన వచ్చి క్షమాపణలు చెప్పడు కదా. ఆయన క్షమాపణ చెప్పవలసినటువంటి అటువంటి పరిస్థితులే ఉన్నాయి, ఇక్కడ లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చావు బ్రతుకుల సమస్య అని తెలుసు, వైసీపీ బద్ద శత్రువు అని తెలుసు. అటువంటిప్పుడు నువ్వు వెళ్ళు. శిల్పా మోహన్ రెడ్డి ఎవరో రవినన్నా, అవును శిల్పారావు, ఆ రవి అనేవాడు అసలు ఆహ్వానించకూడదు. ఏమాత్రం రాజకీయ నాయుడు అంటే ఆహ్వానించినట్టే వెళ్తాడు ఈయన వెళ్ళడంలో ఏమిటి ఉద్దేశం? నేను మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకుంటా అన్నాడు, కరెక్టే. ఆ మాట నిలబెట్టుకున్నాడు, అక్కడికే వెళ్ళు, ఇక్కడికో 5 నిమిషాలు వెళ్ళు, అంతే కదా. అక్కడే కదా మళ్ళీ అగ్గి రాజుకుంది, అక్కడే కదా. అది రాజుకొని ఈరోజు పెద్ద ప్రజ్వలిస్తుంది అన్నమాట అగ్గి. అలాగా వీళ్ళు చేసుకుందే లాస్ట్కి. మీరు బాపట్లలో ఒకవేళ మా నాన్న కానీ ఆదరించకపోతే బాపట్లలో పంచర్లు వేసుకుంటావు. ఈ మాటలు ఎలా ఉంటాయంటే వినడానికి కొంచెం ఏంటి ఎలా మాట్లాడు అనిపించుకున్న కన్సర్న్డ్ వ్యక్తులకి బాధ ఉంటుంది. వాళ్ళు పంచర్లు వేసుకున్నారో ఏ వేసుకున్నారో, మొత్తానికి ఇది ఆనిమిత్యాలు లాంటి పిల్లల్ని వాళ్ళు కన్నారు, పెంచారు కదా. ఈరోజు ప్రపంచంలో అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్, ఈరోజు ఇండియా అంతా తెలుసు మన చిరంజీవి గారిని. కనుక వీళ్ళతో పోటీ పెట్టుకోవడం, గొడవ పెట్టుకోవడం అంత కాదు. కాకపోతే ఇంకో ఈ సందర్భంగా ఒకటి చెప్పాలంటే, చాలామంది అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి ఎక్కడ అంటారు. మీ చూసిన వాళ్ళు మేము. అల్లు అరవింద్ ఏ స్థితిలో ఉన్నాడో చూసిన వాళ్ళు మేము. అల్లు అరవింద్ ఎప్పుడు కూడా జయకృష్ణదాస్ ఆఫీసులో కూర్చునేవాడు, అక్కడే భోజనం చేసి అక్కడే పిచ్చాపాటి మాట్లాడుకునేవారు. నేను జయకృష్ణ గారి సినిమాకి నేను అసిస్టెంట్ అసోసియేషన్ డైరెక్టర్, నేను అక్కడ ఆఫీసులో ఎక్కువగా ఉండేవన్నమాట. అప్పుడు అక్కడే చూశారు చిరంజీవి. అంటే ఏదో ముఖ్యమంత్రి ఏదో ఉంది అది, దానికి చిరంజీవి హీరోగా చేశాడు. చేసిన తర్వాత అలాగే ఫ్రెండ్షిప్ కలిసింది, అలా అమ్మ చూసింది. మొత్తానికి ఆ సంబంధానికి మెయిన్గా పాటుపడిన వ్యక్తి ఎవరంటే జయకృష్ణ గారు అన్నమాట. ఆ రోజు అల్లు అరవింద్ పరిస్థితి ఏమిటి? చిరంజీవి లేకపోతే అల్లు అరవింద్ అక్కడ ఉండేవాడు అండి. చాలా సన్నకారు ప్రొడ్యూసర్గా మిగిలిపోయేవాడు. సినిమా తీయాలంటే అవకాశం లేకుండా అయిపోయేది, ఇలా ఉండేవాడు. ఆ చిరంజీవి పక్కన వచ్చేసరికి ఈ చిరంజీవికి అంతకుముందు కాల్ షీట్లు ఎస్వి వెంకన్నబాబు చూసేవాడు. ఆయనతో గొడవ పెట్టుకుని మెల్లగా ఎస్వి వెంకన్నబాబుని, గొడవ అంటే మామూలు గొడవ కాదు, దేవి శ్రీదేవి గారు కొట్టేసుకున్నారన్నమాట. ఎంతైనా బావమరిదిని కొడితే అది మంచిది కాదు కదా. ఆయనకు కూడా బాధ అనిపిస్తుంది కదా. సరే తాగేసి ఉన్నాడేమో, ఎందుకు ఎట్లాంటి ఎందుకు పెట్టుకొని తీసాడనమాట. అప్పటి నుంచి అక్కడ ఆల్మోస్ట్ చిరంజీవి నమ్ముకొని ఉన్నాడు. కానీ అల్లు రామలింగకి ఎంత ఇచ్చేవారండి సినిమాకి? లక్షలు ఇచ్చేవారు కాదు. వీళ్ళ రోజు లక్షలు తీసుకునేవాడు కాదు కదా. సినిమా అంతా కలిస్తే 10,000, 15,000, 25,000 ఎప్పుడు మించలేదు అనుకుంటాను నేను. అలా కాకుండా ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ. అల్లు రామలింగకి సినిమా పిచ్చి ఎక్కువ అయినట్టయితే మీరున్నారనుకోండి, రే బాబు ఆదిత్య ఒక రోజైనా పిలవరా నన్ను అని చెప్పి ఒక రోజు పిలిస్తే యాక్ట్ చేస్తే 5,000 తీసుకునేవాడు. అది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్. అంటే ఇవన్నీ తెలుసు కనుక చెప్తున్నాను.
ఈ కూతురు పెళ్ళిలో డబ్బులు లేకపోతే అప్పటికప్పుడు వెళ్ళిపోయి గుమ్మడి గారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి 5,000 రూపాయలు తీసుకున్నాడు. అది రికార్డెడ్గా చెప్తాను నేను. తర్వాత ఇంకొక ఏదో ఒక అవసరం ఉండి గుమ్మడి గారి ఇంట్లో లేనప్పుడు గుమ్మడి గారి పెళ్ళం దగ్గర 5,000 తీసుకున్నాడు. అంటే దట్ వాజ్ ద ఫైనాన్షియల్ స్టేటస్ అని చెప్తున్నాను నేను. అలాంటప్పుడు పోయి అటు అరవింద్ లేకపోతే ఈయన ఎవరు చిరంజీవి ఎక్కడాన్ని ఎలా ప్రింట్ చేస్తారండి? ఇక్కడెక్కడో హైదరాబాద్లో కూర్చొని జర్నలిజం నేర్చుకొని జరిగిన విషయాలు మర్చిపోతే ఎలాగా? అందువల్ల ముమ్మాటికి చిరంజీవే ఆ కుటుంబానికి మూలాధారం. ఈ లక్షలు కోట్లు ఎన్ని ఉన్నాయంటే గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా పెట్టాడో నాకు తెలుసు. అవసరం వస్తే మాట్లాడతాను. అంటే మరీ ఇదంతా ఎవరో ఈ ఫ్యాక్షన్ మూటాలాగా ఈ ఫిక్షన్ మూటా ఒకటి తయారైంది. నోటికి వచ్చి చెప్పేస్తుంటే బాధ అనిపిస్తుంది తెలిసి. బట్ ఒకటి ఇన్ని కారణాల చేత వాళ్ళ మధ్య కోల్డ్ వార్ ఉంటుంది. దాన్ని ఎవరో ఒకరు ఒదగాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా వెళ్ళి బాబా మామయ్య తప్పు అయిపోయిందని క్షమించమని కోరుకొని, అలాగే అల్లు అర్జున్ కాలు పట్టుకొని తప్పు అయిపోయింది క్షమించమని కోరుకుంటే సద్దుమణుంది. అది కోరుకుంటే ఈయన చేసేలా ఉంటే పర్వాలేదు. ఓకే, అది అంతేగాని వాళ్ళు న్యాయాలు ఎందుకు ఇది ఎవరి వల్ల మన పైకి వచ్చామనే కృతజ్ఞత లేకపోతే ఎలాగ వద్దండి. అదే నేను చెప్పదలుచుకున్నాను.